ఒక నటుడు సినిమాలో నవ్వుతాడు, ఏడుస్తాడు. అది నటన అని నటుడికి తెలుసు. తను నిశ్చింతగా ఉంటాడు. అలాగే జ్ఞాని తన అహంకారాన్ని, తన దేహ మనోబుద్ధుల్ని ఒక వేషంలాగా భావిస్తాడు. ఒక పెద్ద ధనవంతుడి వేషం వేస్తే ఆ డ్రెస్సులు, నగలు అంతా బూటకం అని నటుడికి తెలుసు. అలాగే నా దేహం కూడా నేను వేసుకున్న ఒక డ్రెస్సు, అంటే ఒక వేషం. ఇంద్రియాలు వేషం, మైండు వేషం. ఇవన్నీ అద్దెకు తెచ్చుకున్నవి. వీటికి నేను చెల్లించే అద్దె ఏమిటో తెలుసా? ప్రారబ్ధ కర్మ. ఆ సీను అయిపోయేదాకా నటిస్తాను. కాస్ట్యూమ్స్ కూడా నాది కాదు. కాస్ట్యూమ్స్ అంటే బట్టలు, డ్రెస్ అన్నమాట. కాబట్టి జ్ఞాని తన రోలును, అంటే తన పాత్రను చక్కగా నటించి రక్తి కట్టిస్తాడు. కాస్ట్యూమ్ అంటే దేహం. ఈ దేహంతో కాయిక, వాచిక, మానస కర్మలు చేస్తే అది నటన. ఆ నటనకు నటుడికి సంబంధం లేదు. ఇక్కడ నటుడు ఎవరు? ఆత్మ. ఆత్మ కాస్ట్యూమ్కి భిన్నం. కాస్ట్యూమ్ మనం వేసుకునే డ్రెస్సు కాదు. దేహ మనోబుద్ధులు, అహంకారం అని అర్థం చేసుకోవాలి. అహంకారం వ్యవహారం చేస్తుంది. నేను ఆత్మగా అకర్త. ఒక నటుడు తండ్రిగా నటిస్తాడు, మరొక నటుడు కొడుకుగా నటిస్తాడు. తండ్రి కొడుకుని తీవ్రంగా మందలిస్తాడు. కానీ గ్రీన్ రూమ్లోకి వచ్చిన తర్వాత వారిలో ఆ తండ్రి కొడుకుల బంధాలు ఉండవు. అది స్టేజ్ మీద వేసే వేషం అని వారికి తెలుసు. అలాగే జ్ఞాని అనేక మందితో అనేక వ్యవహారాలు చేస్తాడు. కానీ గ్రీన్ రూమ్లో నా కొడుకు ఇలా అన్నాడు, నా కోడలు ఇలా అంది అని బాధపడుతూ కూర్చోడు. అది వేషం అని జ్ఞానికి తెలుసు. ఇక్కడ జ్ఞాని ఎవరు? జనకుడు. కాబట్టి స్టేజ్ మీద వేసే వేషం అని అలాగే ఉండాలి. అనేక మందితో వ్యవహారాలు చేసిన గ్రీన్ రూమ్లో మాత్రం నా కొడుకు ఇలా అన్నాడు, నా కోడలు ఇలా అంది అని బాధపడుతూ కూర్చోకూడదు. అది వేషం అని జ్ఞాని లాంటి జనకుడికి తెలుసు.